ఒక చిన్న సందేహం ఉందండి. ఏంటంటే ఇప్పుడు మీ దగ్గరకు వచ్చేటప్పటికే ఈ సాంసారిక జీవితంలో ఎన్నో రకాల వాటిల్లో ఇరుక్కుపోయి ఉన్నాం అందరం కూడా. మరి దీని నుంచి బయటికి రావాలంటే ముందు వీటి యొక్క బాధ్యతలు నిర్వర్తించాలి కదండి. మరి ఆ నిర్వర్తించడానికి ఈ సాధన ఏదైనా ఉపయోగం పడుతుందా? 100% ఉపయోగపడుతుంది. ఏం చేద్దంటే గృహస్థ జీవితంలో ఉంటుండగా సాధించవచ్చును అని నా గురువు నాకు చెప్పాడు. నా గురువుని నాకు సన్యాసం ఇమ్మని కోరాను. 96వ సంవత్సరం జనవరి 1వ తారీఖుని ముక్కోటి ఏకాదశి నాడు శిష్యులందరూ ఉంటుండగా మా గురుగారు ఏం చేశారంటే నా భార్య నా పక్కన నుండి కళ్ళం నీళ్ళు పెట్టుకుంటుంది. అప్పుడు నా గురుగారు ఏమన్నారంటే, ఒరే అబ్బాయి, ఈ సాధన ఈ యోగము గృహస్థులుగా ఉన్నా సాధించవచ్చును. దానికోసం నువ్వు ఇల్లు విడిచిపెట్టవలసిన అవసరం లేదు. ఇంట్లోనే ఉండి అడవికి వెళ్ళక్కర్లేదు, కందమూలాలు తినక్కర్లేదు, యజ్ఞాలు ఏగాలు కూడా చేయవలసిన పని లేకుండా చేసే ఫలితం అంతా వస్తుంది. తిరిగితే తిప్పలు తప్పవు, కూర్చున్న చోటే ఉన్న చోటే ఉంటే కుప్పలు వస్తాయని చెప్పారు. అది నేను సాక్ష్యం. ఎందుకే సాక్ష్యం అండి? 10 సంవత్సరాలు బట్టి తినడానికి తిండి లేకుండా కష్టపడ్డ రోజులు ఉన్నాయి. అదేనండి. ఈరోజు ఈ స్థాయిలోని గురుస్థాయిలోకి వచ్చి కూర్చుని ఆనందంగా ఇంకా మామూలు కాదండి. అది చెప్పలేము, అది అనుభవించాలి. ఆ అనుభవం ఆ ఆనందం 10 మందికి సేవ చేస్తూ, 10 మందికి ఉపకారం చేస్తూ, 10 మందికి శ్రమ తగ్గించుకుంటూ, నాస్తికత్వాలకి ఆస్తికులకి నాస్తికులకి అన్ని రంగాల వారికి సమాధానం చెప్తూ, అన్ని రంగాలకి రుజువు చేస్తూ జీవించి వచ్చిన ప్రాణ విద్య. ప్రాపంచికంగా వీళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు కానీ కోరికలు కానీ ఏమన్నా త్వరగా తీరే అవకాశాలు ఏమైనా ఉంటాయా? దీని ద్వారానే ఉంటాయి. ప్రాపంచిక విషయాల నుంచి ముందుకు రావడానికి కూడా ప్రాణ సాధన ద్వారానే వస్తాయి. ప్రపంచంలో ఎన్ని తిరుగుతున్నారో అన్నీ కూడా తగ్గించుకుంటూ ఇది పెంచుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఇది పెంచుకుంటూ అవి చేసినప్పుడు అప్పుడు వచ్చిన రూపాయి ఇప్పుడు ₹1,00,00,000 వస్తుంది. అంటే గురు ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ మామూలుగా ఎవరిదో ఒకరిది అనుకుందామండి. అంటే ఒక ఆయనకి ఎవరిదో ఒక ఆయనకి సంబంధించినటువంటి ఒక ఆశ ఒక 100 కోట్లు ఏదో ఆగిపోయింది అనుకోండి. వారు ఏదో చిన్న కారణంతో ఆగిపోయింది. వారి లగ్నం తెలుసుకుని వారు స్వర ఏదైతే ప్రాణ సాధన ఉన్నదో అండి, దీన్ని వాళ్ళు చేయడం ద్వారా వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు తొలగి వారికి వచ్చే అవకాశాలు ఉంటాయా గురుగారు? మీరు చిన్న విషయం అర్థం చేసుకోవాలండి. ఈ భూమి మీద ఏది జరిగినా, ఎవరికి జరిగినా, మంచి జరిగినా చెడు, నష్టం జరిగినా లాభం జరిగినా వాడు గతంలో చేశాడు కాబట్టి అనుభవించాలి. అనుభవిస్తాడు, తప్పదు. అది ఏది చేసినా లాభం రావడానికి కష్టం. ఈ కర్మ ఏదైతే ఉందో ఆ కర్మను పూర్తిగా నశింపజేసుకోవడానికి ఈ ప్రాణసాధన ఉపయోగపడి అప్పుడు మార్గం ఏర్పడి డోర్లు ఓపెన్ అయ్యి మార్గం ఏర్పడుతుంది. ఎలా ఏర్పడుతుందండి? ఇందా చెప్పాను, పరాపశ్యంతి మధ్యమ వైఖరి అని చెప్పాను. అలాగే ఈ ప్రాణసాధన ద్వారా ఏది కావాలంటే అది చేయడానికి చేయొచ్చును. ఎలా చేయాలనేది గురువుని ఆశ్రయించి గురువు చెప్పినట్టుగా చేయడానికి ప్రయత్నం చేయాలి. ఉదాహరణకి ఇవాళ బుధ నక్షత్రం చెప్పాను. బుద్ధికి సంబంధించి, జ్ఞానానికి సంబంధించి అమ్మవారి అనుగ్రహం కోసం అన్నీ వస్తాయి. దానికి ఈ నక్షత్రాలు 3 ఉంటాయి. 3 నక్షత్రాలకి ఒక రౌండ్ సాధన చేస్తున్నాను అనుకోండి. దీన్ని చేయవలసిన పని ఈ ప్రాణసాధన ద్వారా వచ్చే ఫలితాలు తప్పనిసరిగా వస్తాయి. అదే భయపడక్కర్లేదు, ధైర్యంగా చెప్పండి, ఫలితాలు వస్తాయి.
ఈ లౌకికమైన విషయాలకి లౌకికమైనటువంటి కార్యక్రమాలు చేయాలి. అప్పుడు ఈ సాధన చేస్తూ ఓ సభలోకి వెళ్ళినా, సభలో మాట్లాడినా, ఒక ఇంట్లోకి వెళ్ళినా, ఇంట్లోంచి బయటికి వెళ్ళినా, ఉద్యోగానికి వెళ్ళినా, వ్యాపారానికి వెళ్ళినా, వ్యవసాయానికి వెళ్ళినా ప్రయత్నం చేసేటప్పుడు స్వరం ఎలాగుండి నడిపించుకోవాలన్నది కొంచెం చేయడం ద్వారా ఆ టైంలో ఆ స్వరం నడిపించడం ద్వారా, ఆ ప్రయత్నం చేయడం ద్వారా మార్గం ఏర్పడుతుంది, అనుకూలం అవుతుంది. ఇప్పుడు పెద్దవారు ఎవరన్నా ఉన్నారు, మహారాజులు, మినిస్టర్లు ఉంటారు, మనకంటే పెద్దవారు గొప్పవాళ్ళు ఉంటారు. వారితో ఏమైనా అనుగ్రహం కావాలని మనం వెళ్తాం. వెళ్ళినప్పుడు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏ స్వరంతో వెళ్ళాలి, వెళ్ళి వారి అనుగ్రహం మనం ఎలా పొందాలి అనే ఆలోచనతో వెళ్ళి, ఇప్పుడు మీరు నాకు కుడిపక్కన ఉన్నారు, మీరు ఒక మినిస్టర్ మీరు అనుకుందాం, మీ వల్ల నాకు పని అవ్వాలి, మీరు అనుగ్రహించాలి, నన్ను నా మాట మీరు వినాలి కాబట్టి నా స్వరం ఇప్పుడు కుడివైపు ఉంటుండగా నాకు మీరు కుడిపక్కన ఉన్నారు, మీకు నాకు పాజిటివ్ అయింది కాబట్టి మహానుభావ నేను ఏదో వ్యాపారం చేసుకుందాం అనుకుంటున్నాను, నాకు ₹1,00,000 అప్పు ఇవ్వయ్యా బాబు, లేకపోతే నాకు వ్యాపారం పెట్టించు, నా సహాయం చెయ్యి అని అనుకుంటూ ఈ స్వరాన్ని నడిపించి మిమ్మల్ని అడుగుతాను కుడివైపు ఉంటుండగా. అప్పుడు మీరు వాయిదా వేయకుండగా, లేదు అనుకుండగా తప్పనిసరిగా మీరు ఇస్తారు, సహాయం చేస్తారు, అనుగ్రహిస్తారు, వెంటనే పని అవుతుంది. అదే మీరు ఇటువైపు ఉన్నారు, నాకు కుడివైపు ఉన్నది, మిమ్మల్ని అడుగుతాను, భలేవాడువయ్యా, నీకు నాకేం సంబంధం లేదు, నీకు నేనే పని చేయను, పప్పు అంటాడు, సీరియస్గా చెప్తాడు. అదే ఒక దగ్గరికి వెళ్ళామనుకోండి, అక్కడ ఆ ఇంట్లో ఎవరో ఉంటారు అని పిలిచి అడగాలి, మనం ఇక స్వరాన్ని చూసుకుని బయట అడుగు పెట్టామనుకోండి, అక్కడికి వెళ్ళగానే ఆయన ఎదురుండా కనపడతాడు. స్వరం లేదనుకోండి, వెళ్ళినప్పుడు అతను ఉండవలసిన స్వరం లేదనుకోండి, దాన్ని సరి చేసుకుని వెళ్ళామనుకోండి, అక్కడికి వెళ్ళిన తర్వాత 5 నిమిషాలు ఆలస్యమైనా కనబడతాడు. అది రహస్యం, ఈ ప్రాణశక్తికి ఉన్న రహస్యం. ఎందుకు అంటే మీలో ఉన్న ప్రాణం, గురువులో ఉన్న ప్రాణం, దేవుడిలో ఉన్న ప్రాణం, ప్రపంచంలో ఉన్న ప్రాణం, 84 లక్షల రకముల జీవరాశుల్లో ఉన్న ప్రాణం ఒకటే, అంతటా ఉన్న ప్రాణం కూడా ఒకటే, అదే భగవంతుడు. ఆ భగవంతుడు ఆ ప్రాణానికి కులము, మతము, వర్గము, ప్రాంతము అని లేదు. కానీ నీ దేహానికి ఉన్నటువంటి ఎరుపు, తెలుపు అనేటువంటి రక్తానికి, మరి తెల్లగా ఉన్నటువంటి వీర్యానికి గ్రూపులు ఉన్నాయి, కానీ ప్రాణానికి గ్రూపులు లేవు. అర్థమైందండి? ఆ ప్రాణాన్ని పట్టుకునే విద్య సాధన. ముక్కు ద్వారా కాకుండా గొంతుకు ద్వారా పైకి తీసుకుంటూ వెళ్తూ అలవాటు మనం ఎప్పుడైతే చేసుకున్నామో, తత్వాన్ని గ్రహించి శబ్దాన్ని వింటూ ప్రకాశాన్ని దర్శిస్తూ ప్రాణాన్ని గమనిస్తూ గురువు చెప్పిన మంత్రాన్ని సాధన చేస్తూ మీ లగ్నానికి సంబంధించిన మంత్రాన్ని సాధన చేస్తూ సంకల్పం చేస్తున్నారనుకోండి, సాధన గురువు చెప్పిన విద్య అంతా నేర్చుకుని, సగం కాదు, అప్పుడు మీరు సృష్టికి ప్రతి సృష్టి చేసేటటువంటి శక్తి వచ్చి తీరుతుంది.